ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు మంత్రులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రులు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసంపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఈ పథకం గైడ్ లైన్స్ డిస్కస్ చేశారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్ల చైర్మన్లు ప్రీతం బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యువ వికాస పథకం అమలు చేస్తున్నామన్నారు బట్టి, పొన్నం. బ్యాంకులు రైతులకు రుణాలిచ్చి ఆదుకోవాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నగరంలో ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ ని ప్రారంభించారు బట్టి. రైతులకు, యువతకు ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వాలని కోరారు. really doing good service to the community and also the traders, and it is also doing service not only the business community, even to the professionals also. They have a tailor-made schemes. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు మంత్రులు. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అంటేనే సామాజిక న్యాయం అన్నారు. 15 నెలల్లో 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్నారు మంత్రులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి, దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే, మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉద్యోగస్తుల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో పారదర్శకంగా పనిచేస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా, సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్, తుమ్మల. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎవరు పట్టించుకోలేదు. అసలు మేము మాట్లాడడం లేకుండా కదా. గతంలో మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా పారదర్శకంగా అన్ని శాఖల్లో నిర్వహిస్తున్నాం. టీచర్ల విషయం కూడా పూర్తి చేసే విషయం కూడా మీరు అందరికీ తెలుసు. ఉద్యోగుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భావన నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభలో ప్రతిపక్షాలకు మాట్లాడడానికి కావాల్సినంత అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడ అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రకృతి రీత్యా బోర్లు ఎండిపోతే అందుకు సంబంధించి ఆల్టర్నేటివ్గా బావులను అక్కడ తీసుకొని డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మాది. ధర్మసాగర్ నీళ్ళు ధర్మసాగర్ సంబంధించి కూడా ఫస్ట్ అసలు 1.5 months ఒకసారి స్ట్రైక్ జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అనేక సందర్భాలు వేయండు.
నేను కూడా మాట్లాడా నడుస్తున్నాయి, పంపు నడుస్తుంది, ఇంకో పంపుకు సంబంధించి బ్యాలెన్స్ చేసి తెల్లని దాకా నీ భవిష్యత్తులో అది కూడా ఎప్పుడు అది కూడా చేస్తాను, నేను ఇప్పిస్తాను. ఈ వేసవిలో నల్గొండ జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరిగిందన్నారు. విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిందన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. ఈ సంవత్సరం ఎక్కువ ధాన్యం ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమ్మర్లో అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. జిల్లాలో లాస్ట్ టైం ఇంక్లూడింగ్ ఐకేపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నెంబర్ 1 మనమే ఉన్నాం. త్వరగా ముగించి కలెక్టర్ గారు, మీ స్టాఫ్ అందరూ, ఆఫీసర్ అందరూ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ ఇయర్ అగ్రికల్చర్లో కూడా 1 lakh acres పెరిగింది. సో ప్యాడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. లాస్ట్ టైం 374 ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో, కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్లో అందరూ త్వరగా ముందు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి, ఒక బోనస్ అమౌంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. 1000 కోట్ల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మత్తు పనులు చేస్తున్నామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. ఏఎంఆర్పీ కింద 2,20,000 ఎకరాల్లో ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చామన్నారు. కనగల్ మండలం మైలసముద్రం చెరువు దగ్గర ఏఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే సాగునీటిని పరిశీలించి రైతులతో మాట్లాడారు మంత్రి.